అసలు నాది తప్పు అని అంగీకరించినటువంటి మనస్తత్వం ఉంది. పెద్ద పెద్ద సహాబాలు, ప్రవక్తలు కూడా అంగీకరించారు, అల్లా నేను తప్పు చేశాను. ఎప్పుడన్నా ఒప్పుకున్నా నేను తప్పు చేశాను అని? వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, ఆయన మొత్తం తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. జీవితం మొత్తం ఇదైపోయింది. నీకు మళ్ళీ స్వర్గం కావాలి, స్వర్గం ఇచ్చేస్తాడు ఆయన అన్నాడు. తమ జీవితాలు మొత్తం సర్వం త్యాగం చేశారు కాబట్టి ధర్మం ఈనాడు మన దగ్గరకు వచ్చింది. మళ్ళంటి స్వార్థపరుల వల్ల ధర్మం ఎవరి దగ్గరికి వెళ్తుందండి? యమరూన బిల్ మారూఫ్, మంచిని ఆదేశిస్తాడు, వయన్హౌన అనిల్ మున్కర్, చెడు నాపుతాడు. నువ్వెక్కడ చెడు నాపుతావు? నువ్వే చెడు చేసేవాడివి. ఈ క్వాలిటీస్ ఉంటే నువ్వు ముస్లింగా ఉంటావు. అలా ఉండాలి అంటే అల్లా ధర్మాన్ని, అల్లా తాడుని గట్టిగా పట్టుకుంటావు. వల తఫర్రకు, విడిపోకుండా ఉంటావు. నరకం అగ్ని నుండి కాపాడబడతావు. వఉలైక హుముల్ ముఫ్లిహూన్, వీళ్ళు సాఫల్యం పొందేవాళ్ళు, వీళ్ళు సాఫల్యం పొందేవాళ్ళు. తర్వాత వాక్యం ఇంకోటి చెప్పాడు, వలా తకూను కల్లదీన తఫర్రకూ వఖ్తలఫూ మిన్ బాది మా జాహుల్ బయ్యినాత్. వలా తకూను కల్లదీన తఫర్రకూ, మీరు విడిపోకండి, వఖ్తలఫూ, విభేదించుకోమాకండి, మిన్ బాది మా జాహుల్ బయ్యినాత్, ఎందుకంటే మీకు స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. నీకు స్పష్టమైంది, ఏది నిజమో నీకు తెలుసు. ఖురాన్ ఏంటో తెలుసు, హదీస్ ఏంటో తెలుసు, అకీదా తెలుసు, ఆఖిరత్ తెలుసు, స్వర్గ నరకాలు తెలుసు, షిరిక్ ఏంటో తెలుసు, బిదాత్ ఏంటో తెలుసు, ప్రాపంచిక వ్యామోహం మొత్తం టోటల్ తెలుసు నీకు. నీది మనం చేసి సెల్ఫ్ అంటున్నావు, నేను ఖురాన్ హదీస్ అంటున్నావు. వచ్చిన తర్వాత తఫర్రకు వఖ్తలఫూ, మీరు విడిపోకండి, విభేదించుకోకండి. మొత్తం విభేదించుకోవటం. అసలు ఆ ప్రేమలు లేవు, అభిమానాలు లేవు సోదరులారా. ఎక్కడుంది సోదరులారా? వఉలైక లహుం అదాబున్ అదీమ్, వాళ్ళు ఎవరైతే విడిపోయారో, ఎవరైతే విభేదించుకున్నారో, వఉలైక లహుం అదాబున్ అదీమ్, మహాఘోరమైనటువంటి అగ్ని శిక్ష ఉంది వీళ్ళ కోసమే. ఎందుకంటే ధర్మం తెలిసి ధర్మాన్ని ఆటగా చేసుకున్న వాళ్ళు, సత్యం తెలిసి కూడా మనస్సుకు మనోవాంఛలకు దాసులైపోయి విడిపోయినటువంటి వాళ్ళు. సోదరులారా, ఎంత ధర్మం గురించి లోతైనటువంటి అవగాహన తెలిసి ఖురాన్ చదివే మనం, హదీసుల గురించి అవగాహన ఉన్నటువంటి మనం, పరలోక జీవితాన్ని మేము సల్ఫే సాలిహీన్ యొక్క మనహజ్ ఉన్నటువంటి మనం ఈరోజు కొన్ని విషయాల్లో అస్తగ్ఫిరుల్లాహ్, పదవి వ్యామోహాల కోసం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆకలికి ఉన్న 2 తోడేళ్లు కూడా మేకల మందు కొంత నష్టాన్ని కలిగించలేవు. ఎవరికైతే పదవి వ్యామోహం ఉందో వాడి వల్ల జమాత మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్నారు. ఆకలి కన్నా 2 తోడేళ్ళు అంటే చీల్చి చెండాడుద్ది మేకలని. ఆకలి కన్నా 1 కాదు, ఆకలి కన్నా 2 తోడేళ్లు మేకల మందుకు అంతటి నష్టాన్ని కలగజేయలేవు. మై అమీర్ రహనా మై అమీరు నా కైసా భీ ఉందో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పదవులు కోరుకున్న వాడికి మన దగ్గర పదవే లేదు. ఒకవేళ కోరుకోకుండానే లభిస్తే ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం కూడా నీకు లభిస్తుంది. ఆ పదవి కోసం ఎన్ని రకాలైనటువంటి కార్యాలు చేస్తున్నారండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవడైతే పదవి పొంది పదవికి న్యాయం చేయలేదో స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల దూరం, స్వర్గం కాదు, స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల దూరం ఉండగానే నరకంలోనికి విసిరివేయడం జరుగుతుంది. నువ్వెందుకు నమాజ్ చదివేది? నువ్వెందుకు గడ్డం పెంచింది ఎందుకు? నువ్వు ఉపవాసాలు ఉంటుంది ఎందుకు? జకాత్ ఇస్తుంది ఎందుకు? స్వర్గంలోకి వెళ్ళాను కదా. మరి నేను అమీర్ కావాలి, నేను సెక్రటరీ కావాలి, నేను ముచ్చవల్లి కావాలి, ఆ కోరికందు చూసేవా నేను నరకంలో తీసుకెళ్ళడానికి? చూడండి, ఒక మాట చెప్తున్నాను, శైతాను అందరినీ ఒకే వేలోంచి నరకానికి తీసుకెళ్ళి గుర్తుపెట్టుకోండి. శైతాన్ ఇప్పుడు షిరిక్ చేస్తేనే నరకానికి కాదు. ఎవడు నాయకుడు అయ్యుండి జమాత్ యొక్క యోగక్షేమాలను పట్టించుకోలేదో, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదో, జమాత్కు నష్టం కలిగించాడో వాడు నరకంలో పోతాడు. మరి పెద్ద అమీరే అయినా ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆ విధంగా శిక్షకు పాత్రుడయ్యాడు? న్యాయం చేయలేదు. నీ కుటుంబానికే నువ్వు చేయలేకపోతున్నావు, ఇక్కడికి వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తావా ఏమన్నా? ఎందుకండి పిచ్చి? 4 రోజులు జీవి ఎంతమంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఈ పదవి కోసం ఏంటి విభేదించుకోవడం? కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పేరు కోసం. సోదరులైన పదవి అనేటువంటిది ఎప్పుడు కూడా గౌరవం కాదు, గుర్తుపెట్టుకోండి.
దైవ ధర్మం ప్రకారం ఖురాన్ హదీసుల సారాంశంలో ఎక్కడ కూడా పదవి గౌరవం చెప్పబడలేదు. ఒక బాధ్యత. అంత పెద్ద అమీరుల్ మోమిన్ అయ్యండి రేత్రిపూట గురకామనిలా గస్తీలు తిరిగాడంటే అవసరం ఏంటండి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలాను అంశతునిగా బాన్పుల మీద విశ్రమించలేడు ఆయన. ఆయన చూసి ప్రపంచం మొత్తం రోమ్ చక్రవర్తి, ఇరాన్ చక్రవర్తులు సైతం బెంబేలెత్తిపోయారే. అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడే. పదవి ఎప్పుడు కూడా గౌరవం కాదు, ఒక బాధ్యత. ముళ్ళ కిరీటం ఇది, వజ్ర వైడూర్యంతో పొదగబడినటువంటి బంగారపు కిరీటం కాదు. ఇది తెలియక ఆ లోకవాసుల కోరికలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, ఎక్కడ మనం సాఫల్యం పొందేది? పోనీ మన ఆచరణలో జుమాకైనా సమయానికి వస్తున్నారా? ఫజర్ నమాజులో ఒక సఫ్కోడ్ ఉండట్లేదు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. మన వల్ల సమాజానికి మేలు జరుగుతుందండి. నిజంగా ఎంత మునాఫికత ఉంది మనలో. ఇదే హద్దస కదిబ, నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నావే. నీ మాటని ఎవరైనా వింటారండి? మునాఫిక్ యొక్క లక్షణం అన్నారు. మాటిస్తే నీవు వాగ్దాన భంగం ఇస్తాను, చేస్తాను. మొత్తం నీ మాటలన్నీ కూడా అబద్ధపు మూటలు. వాగ్దానాన్ని భంగం చేస్తావు. వైదాచో మెనుకాయన, ఏదైనా నిన్ను నమ్మి అమానిస్తే నమ్మక ద్రోహానికి బడి కడతావు. నిన్ను నమ్మి ఏది నిచ్చాడు అనుకోండి, అవుటే మొత్తం కూడా అమానతిని ఖియానత చేస్తున్నావే. వైదా ఫదర ఖాసమ, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కోపం వచ్చినప్పుడు బూతులు తిడతాడు. నువ్వు ఒక విశ్వాసివా? నువ్వు అల్లాహ్ని నమ్మినటువంటి దాసుడువా? నువ్వు నోరు చేస్తే తిడుతున్నావు, ఇంట్లో వాళ్ళని తిడుతున్నావు, భార్యని తిడుతున్నావు, ఇక్కడ మసీదులో ముసల్లిని తిడుతున్నావు. తిట్టుకోవటం, కొట్టుకోవటం నీది ఒక క్యారెక్టరా? నీ ద్వారా ఎవరైనా సత్యం ఒకళ్ళు వింటారా? ఒక యాక్షన్ సార్, ఒక డ్రామా. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ధర్మం ఈ రోజు మనం ఆటగా చేసుకున్నాం. నీకు నచ్చితే చేస్తావు, కష్టమైతే విడిచిపెట్టేస్తావు. ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తావు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఆకాశాల స్వామి గుర్తెరిగినటువంటి వాడు. నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ చీకటి జీవితం ఏంటో, ఏ విధంగా వ్యవహారం చేస్తావు, టోటల్గా నన్ను మోసం చేస్తావు, నేను మిమ్మల్ని మోసం చేస్తాను అనుకుందాం. కానీ నీ వ్యక్తిగత జీవితం మొత్తం చూస్తున్నాడే. ఆయన ముందు నీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి? సోదరులారా, అల్లాహ్ ధర్మాన్ని కలిసికట్టుగా ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో, 313 మంది ఉన్న బదర్లో ప్రపంచ చరిత్ర విస్మయం పొందే విధంగా 1000 మందిపై తిరుగులేని విజయమే సువర్ణాక్షరాలతో లిఖించారే 313. కానీ ఒకవేళ వారిలో కనుక అభిప్రాయ భేదాలు ఉండి విడిపోతే సాధించగలరా? విశ్వాస బలంతో పాటు ఐక్యత కూడా ఉండాలి. అదే ఇఖ్తిలాఫ్ వచ్చింది జంగే ఉహుద్లో. ఏమైపోయింది? గెలవాల్సిన చోట అపజయం ఎదురైపోయింది. ఎందుకంటే అక్కడికి చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు దిగవద్దు, మా దగ్గరకు రావద్దు. ఒకవేళ శత్రువులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను చెప్పనంత మటుకు రావద్దు. కానీ ఏం చేశారు వాళ్ళు? దిగొచ్చేసారు. అయిపోయింది, వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి భయంకరమైనటువంటి రక్తపాతం. సుమారు 70 మంది సహాబాల యొక్క అంతం. అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న విషయాల్లో ఒక్కళ్ళు కూడా క్షమించేటువంటి మనస్తత్వం లేదు. ప్రజల్ని క్షమించడం లేదు. అరే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శత్రువులను కూడా క్షమించారే. అసలు నువ్వు ఎవరినన్నా క్షమిస్తున్నావా? వల్కాజిమీనల్ గైద్, కోపాన్ని దిగమింగేవారు. సూరతుల్ ఆల్ ఇమ్రాన్ లో చెప్తాడు 135లో, అల్లదీన యున్ఫికూన ఫి సర్రాయి వదర్రాయి వల్కాజిమీనల్ గైద్ వల్ఆఫీన అనిన్నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి సదాచార సంపన్నులను ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరికి నుక్తా మనం మాట్లాడుకోవాలి. ఎవరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొహబ్బత్ చేస్తాడో, ప్రేమిస్తాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి వారి కోసం జహన్నమ్ని హరాం చేస్తాడు. ఉన్కే లియే జన్నత్ వాజిబ్ హోగా. జన్నత్ తప్పనిసరి అయిపోతుంది, నీకు వాజిబ్ అవుతుంది. ఎవరు వాళ్ళు? అల్లదీన యున్ఫికూన ఫి సర్రాయి వదర్రాయి, ఉండప్పుడు లేనప్పుడు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తాడు. వల్కాజిమీనల్ గైద్, కోపాన్ని దిగమింగుతారు. అసలు కోపాన్ని ఎప్పుడు దిగమింగావు? కంట్రోల్ చేస్తున్నావా? ఎవరిని వినబడితే వాళ్ళ మీద కోపం, ఎక్కడ పడితే అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తావు. కోపం వచ్చిందంటే నిన్ను కంట్రోల్ చేసేవాళ్ళు లేడు. మసీదులో కూడా కోపాలు, ఖురాన్ దర్శనంలో ప్రతి చోట కోపం వస్తే నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎవడు లేడు. ఒక విశ్వాసాన్ని అల్లాహ్ తాలా ఇష్టపడతాడా నిన్ను?
అదేంటి భయ్ అమ్మాయి నమాజ్ పడుతుంది చేయి, అమ్మాయి దాడి చూడదాలించి అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎప్పుడు కోపడతాం, అమ్మో వాడు కోపిస్తూ చూడండి అందరంటే నువ్వు అవుట్ అయిపోయినట్టు గుర్తుపెట్టుకో. వల్లాఫీనా లిన్నాస్, ప్రజల్ని క్షమించడం. క్షమాపణ ఉందా మన నిజంగా? అరే ఇవాళ బిన్ అస్వద్ అనేటువంటి వాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా కూతుర్ని అస్త్రంతో సంధిస్తే నిండు గర్భవతి గిలగిల కొట్టుకుంటూ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. ఫతే మక్కా రోజున నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను కూడా నేను క్షమిస్తున్నాను అన్నారు. నువ్వెవరు నన్ను క్షమించా? అసలు యాడ్ని చూస్తుంది మనం ధర్మం ఎందుకో తెలుసా? వాతసిము బిహబిలిల్లాహి జమీయం, మీరు జమాతుగా లేరు, విడిపోయారు. అల్లా ధర్మాన్ని, అల్లా గ్రంథాన్ని నువ్వు గట్టిగా పట్టుకోలేదు, అందుకని నీ దగ్గర ఆ జ్ఞానం లేదు. నీలో ఆ జ్ఞానం తిష్ట వేసుకుని కూర్చుంది, ప్రాపంచిక వ్యామోహాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి, పాపం ఆలోచనలు ఉన్నాయి మనసులో. బయటికేమో ప్రదర్శిస్తున్నాడు మేము భక్తి పరులం అండి అని చెప్పేసి. ఆయన చూసేది నీ అంతరంగాన్ని చూస్తాడు. పైన వేసి కాదు, టోపీ పెట్టుకున్నాడా లేదా, మంచి లాల్చి తెల్లది మంచి కింద వేసుకున్నాడా లేదా, ఇది చూడడం. నీ అంతరంగాన్ని చూస్తాను అంటున్నాడు. ఏముంది మన అంతరంగంలో? కుళ్ళులు, కుట్రలు, కుతంత్రాలు. పైన సలాంలు, లోనేమో కుట్రలు. వీడిని ఎలా తొక్కాలి, వీడిని ఎలా పాడు చేయాలి. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఒకసారి నీ తోటి సోదరుడికి నువ్వు నువ్వు సలాం చెబుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ గౌరవాన్ని గాని, నీ ప్రాణాన్ని గాని, నీ ధనాన్ని గాని, నీ మానాన్ని గాని ఏ పరిస్థితుల్లో కూడా నేను భంగం వాటిల్లను అని నువ్వు ప్రమాణం చేస్తున్నట్టు. కానీ నువ్వేం చేస్తున్నావు? వీపెనకల మాటలు, చాడీలు, అబద్ధాలు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎన్ని ఇలా ఉంటే నువ్వు స్వీకరించబడతావు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర. నీ కార్యాలు, నీ నమాజులు, నీ ఉపవాసాలు, నీ మొక్కుబడులు, నీ తాజు నమాజులు ఆడటం, ఫరద్ నమాజులు కొడుతుంటే ఈ స్వీకరించబడతాయా? సరే కులం ప్రకారం చేసి ఏదో క్యాజువల్ గా వచ్చి అలా ఇలా చేసి వెళ్ళి అల్లాహ్ స్వీకరించుడు గుర్తుపెట్టుకో. ఎందరో వెళ్ళి మట్టిలో బొబ్బున్నారు, కాలగర్భంలో కాటి మట్టిలో కుళ్ళిపోయారు, కలిసిపోయారు. నువ్వు కూడా వెళ్తావు ఒక రోజున. ఎంతో మందిని మోసాం, ఎంతో మందికి జనాజా నమాజ్ చదివించాం, మనం జనాజాలో పాల్గొన్నాం, వాళ్ళతో పాటు వెళ్ళే మనల్ని కూడా ఒకరు తీసుకెళ్లి మోస్తారు. ఆ రోజున నీకున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించుకో. ఎవరికి వాళ్ళు. కాబట్టి నువ్వు ఒక ముస్లిం అజ్ఞానంలో ఉన్న నీకు ఎక్కడెక్కడ నిజమండి. ఇప్పుడు బై బర్త్ ముస్లిమ్స్ కానీ, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళు కూడా షిరిక్లో ఉన్నారు. ఖురాన్ హదీస్ ఏంటో తెలియదు. మా తాతోళ్ళు చేశారండి, మా పెద్దోళ్ళు చేశారండి, మేము సయ్యిదులండి, షేకులండి, వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు. అల్లతల వాళ్ళు ఇక్కడ పంపించాడు. నువ్వు కూడా ఎక్కడో ఉన్నావు. కలిమా లేదు, ధర్మం లేదు, తౌహీద్ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇచ్చాడు. ఇద్దరు ఒకటే, సపరేట్ ఏం లేదు. ఒక్కసారి ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ మనస్ఫూర్తిగా మనస వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చదివాడో, వాడు ఏ దేశంలో వాడైనా, ఏ ప్రాంతంలో వాడైనా, ఏ భాష వాడైనా, ఏ రంగు వాడైనా ఒక్కటే. తేడా లేదు. తేడా అని అనుకున్నావు అనుకో, నువ్వు తేడా ధర్మంలోంచి బయటికి వెళ్ళిపోతావు. కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళైనా, ఉర్దూ మాట్లాడే వాళ్ళైనా, బై బర్త్ పుట్లే వాళ్ళైనా, బై ఛాన్స్ వచ్చినటువంటి వాళ్ళైనా ఒక్కసారి కలిమా చదివిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ వతసిము బిహబిలిల్లాహి జమీయా, కలిసి కట్టుగా ఉండండి, ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి. వలా తఫర్రకు, విడిపోకండి. విడిపోయాము అంటే నీ దగ్గర ధర్మం లేనట్టు. మంద నుంచి విడిపోయినటువంటి మేకపిల్లను ఏ విధంగానైతే తోడేళ్ళు కబలిస్తుందో, జమాత్ నుంచి విడిపోతే, దైవ ధర్మాన్ని ఎవరైతే అర్థం చేసుకోకుండా విడిపోయాడో వాడిని కూడా శైతాన్ అలానే మింగేస్తుంది. కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అభిమానించుకుంటూ ఎంతటి విశ్వాస బంధాన్ని పెంపొందించారు. ఆనాడు మక్కా నుంచి వచ్చినటువంటి ముహాజిర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు భార్య, బిడ్డలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఐశ్వర్యాలు అన్నింటిని విడిచిపెట్టి ధర్మం కోసం, అల్లాహ్ కోసం, ఆఖిరత్ కోసం వచ్చారు. కాబట్టి మదీనాలో ఉన్న అన్సారులు సమస్తాన్ని త్యాగం చేసి మనం అన్నదమ్ములు అనేటువంటి బంధాన్ని మనకి పటిష్టం చేశారే, అది ఎక్కడుంది మన మధ్య రోజు? వీళ్ళు వాళ్ళని నమ్మట్లా, వాళ్ళు వీళ్ళు నమ్మట్లేదు. నలుగురుంటే వీళ్ళొక బ్యాచ్, వాళ్ళు ఉంటే వీళ్ళొక బ్యాచ్. ఒకప్పుడు బంగారం అనుకున్నది ఈ రోజు ఇత్తడిగా కూడా లేదు సార్, రోల్డ్ గోల్డ్ అయిపోయింది, విలువే లేదు, చిత్తు పేపర్ కంటే కూడా హీనమైపోతున్నా. కారణం దావతను విడిచిపెట్టేశాం, కారణం ఆ ప్రేమ లేదు, కారణం అసూయ, కారణం స్వార్థం, కారణం పదవి వ్యామోహం, కారణం ధనం. అల్లాహ్ నమ్మింది ఇందుకోసమా? ఆయన ధర్మాన్ని ఆచరిస్తుంది మనం ఇందుకోసమా? అన్ని అల్లాహ్ సుబ్హానహు వకుంతుమ్ అలా షఫా, మీ షఫా అలన్నార్, నరకం యొక్క ఒడ్డున ఉన్నారు మీరు.
ఫఅన్కజహుం మిన్హా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దయతో తన కరుణతో ఆ నరకం నుండి కాపాడి నీకు జన్నత్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. కానీ నువ్వు వచ్చిన కాడ ఉంచుకోవడం మళ్ళీ ఆ షిరిక్ పనులే, ఆ బిదాత్ పనులే. అంటే అందరూ షిరిక్ ద్వారానే వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. అదే చెప్పాను, శైతాను అందరినీ ఒకే మార్గంలో తీసుకుని వెళ్ళాడు నరకానికి. రకరకాల మార్గాలు, ఎవరికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత ప్రకారమే తీసుకుని వెళ్తాడు. కాబట్టి ధర్మాన్ని ధర్మంగా గుర్తించి ఇన్నమల్ ముమినూన ఇఖ్వా ఫాస్లిహు బైన అఖ్వైకుం, అన్నదమ్ములు, విశ్వాసులందరూ కూడా అన్నదమ్ములు. ఒక తల్లికి పుట్టి ఉండకపోవచ్చు, ఒకే కుటుంబ సభ్యులు కాకపోయి ఉండొచ్చు, కానీ విశ్వాసులందరూ అన్నదమ్ములు. ఫాస్లిహు బైన అఖ్వైకుం, అన్నదమ్ముల మధ్య మీరు సరిదిద్దండి, సర్దుకొని పోండి, ప్రేమించుకోండి, అభిమానించుకోండి అన్నాడు. వత్తకుల్లా లఅల్లకుం తుర్హమూన్, మీరు నమ్మినటువంటి అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఆయనకు భయపడు, అప్పుడు నువ్వు కనికరించబడతావు. నీ హృదయంలో ఆయన భయమే లేదు. ఖురాన్ చదువు, సీరత్ చదువు, హదీసులేంటో తెలియదు, ఇస్తిమా అంటే ఒక చోటకు రావు, ధర్మం కోసం ఒక పూట కేటాయించో, ఇస్త్రీ బట్టలు నలగకూడదు, కడుపులో నీళ్లు కదలకూడదు, నన్ను ఎవరు ఒక మాట అనకూడదు, నేను అనుకుని జరగాలి, నాకు పదవి కావాలి, నా పేరు ఉండాలి, పాంప్లెట్ లో అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటే అల్లాహ్ తఆలా ఇష్టపడతాడా అండి? ఆలోచించండి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్, విశ్వాసులారా భయపడండి, అల్లాహ్కు భయపడండి. హక్క తుకాతిహి, ఎలా భయపడాలి అలా భయపడు. ప్రతి చోట ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి ఆ స్వామి చూస్తున్నాడు అన్న భయం కలిగి ఉండు. వల తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్, చచ్చిపోతే ముస్లింగానే చచ్చిపోవాలి. కానీ ఈరోజు ముస్లింగా జీవించడాన్ని అవమానంగా భావిస్తున్నావే, అల్లాహ్ తఆలా నీకు గౌరవాన్ని ఎలా ప్రసాదిస్తాడు చెప్పు? ఈరోజు ఒక సున్నత్ ప్రకారం పాటించాలి అంటేనే ఆ సున్నతిని నువ్వు ఏవగించుకుంటున్నావే. అసలు ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో కొంచెం అయినా గిలగల బయట ప్యాంట్ రాలా, గడ్డం కొంచెం కూడా కిందకి రాలేదు, నీళ్ళు ఏ మార్పు లేదు, జుమాకు తప్ప మళ్ళీ జుమా కనపడవు, జమాతులు కూడా ఏదో నమాజు నీకు ఇష్టం వచ్చినప్పుడు కుదరదు. ఎంతమంది 5 పూట్ల జమాతుతో నమాజ్ చదువుతున్నారు అంటే అది కూడా లెక్కేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. కాబట్టి సోదరులారా, జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన అనుగ్రహ వరప్రసాదం. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా, చావు బ్రతుకులు ఎందుకు పెట్టాడంటే పరీక్షించడానికి. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే దావత్ చేయి, మంచిని బోధించు, చెడును ఆపు, అప్పుడు నువ్వు సాఫల్యం పొందుతావు. లేదు ఇవి వచ్చిన తర్వాత కూడా వలతకల్లదీన తఫర్రకు, నువ్వు ఎప్పుడైతే సత్యం తెలిసి కూడా, ఇది ధర్మం అని తెలిసి కూడా, ఎదుటి వాడు హక్కు మీద ఉన్నాడని తెలిసి కూడా విడిపోయారో, విడిపోతే నాకు సంబంధం లేదు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే ధర్మాన్ని ముక్కలు చెక్కలుగా చేసేసి వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో, ఓ ప్రవక్త, వాళ్ళకి నీకు సంబంధం లేదు. ఈ ముఠాలేంటి, ఈ వర్గాలేంటి, ఎన్ని రకాలుగా ఈరోజు సమాజం చిన్న భిన్నమైపోయింది. అందుకనే ఒకనాడు గుప్పెడి మంది ఉన్న ప్రపంచం వారిని గౌరవించింది, వారిని చూస్తే అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి ప్రేమను వాళ్ళు వేశారు. ఈరోజు ఇన్ని 100 కోట్ల మంది ఉన్న పలసనైపోయావు, చిత్తు పేపర్కున్న విలువ కూడా నీకు లేదు సమాజంలో. అంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి మనోవాంఛలకు బానిసై బ్రతుకుతున్నావు కాబట్టి సమాజంలో నీ పట్ల ప్రేమే లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసేశాడు. ఎప్పుడైతే మనం ధర్మానికి లోబడిపోయామో, హరాంకి దూరం అయ్యామో, హలాల్ ప్రకారం పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తిన్నామో, మసీదుల సొమ్ము తినేవాళ్ళు, మదరసాల సొమ్ము తినేవాళ్ళు, దావత్ పేరుతో తినేటువంటి వాళ్ళు, దావా సెంటర్ల పేర్లతో కానీ, మదరసాల పేరుతో కానీ, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్, తమ యొక్క కడుపులను నరకాగ్నితో నింపుకుంటున్నారు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు. అందుకనే ప్రశాంతత లేదు. కాబట్టి సోదరులారా, ధర్మాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే జ్ఞానం కలిగి ఉండటం, ఖురాన్ మరియు సున్నతుల ప్రకారం ఆచరించడం. మాదా జమాతు, మీది జమాతు, ఏ జమాతులు లేవు, ఒట్టి మాట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏ జమాత్, ఏ వర్గాలు లేవు, ఏ మస్లకులు లేవు. ఒకడే అల్లాహ్, ఒకడే రసూల్, ఒకటే కాబా, ఒకటే ఖురాన్, 5 పూట్ల నమాజు ఒకటే, రంజాన్ ఒకటే, బక్రీదు ఒకటే, ముస్లిం కూడా ఒక్కటే. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలో కొట్టుకొని చేస్తా అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నందు వల్ల మేమందరం కూడా ఐకమత్యంతో కలిసి నీ ధర్మాన్ని, నీ గ్రంథాన్ని, నీ ప్రవక్త విధానాన్ని గట్టిగా పట్టుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఈ వర్గాలు విభేదాల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు. అల్లాహ్ జీవించి ఉన్నంత కాలం ముస్లింగా జీవించి ముస్లింగానే మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ మాకు తెలిసినటువంటి సత్యాన్ని నలుగురు వద్దకు చేరవేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, మేమందరం కూడా సత్యం తెలిసిన తర్వాత ఐక్యమత్యంతో జీవించి నీ ఖురాన్ హదీసుల జ్ఞానాన్ని వేరే వారికి చేర్చేటువంటి సద్బుద్ధిని, జ్ఞానాన్ని, వాగ్దాటిని మా అందరికి ప్రసాదించు. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు జవాదున్ మలికుల్ బరూర్ రౌఫుర్ రహీమ్ వ రబ్బుల్ ఆలమీన్.